సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు అయితే నేను ఓలా ఎలక్ట్రిక్ జియో రెంటల్ స్కూటర్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో ఇది ఎక్కడంటే మన బాలనగర్లో కుక్కరపల్లి ప్రశాంతి నగర్ అనుకోండి, బాలనగర్లో ఉంది వైజెన్షన్ దగ్గర. సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేసాను మ్యాప్ది. సో వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. సో నాకైతే ఆఫర్ వచ్చింది 3,000 రూపాయలకి. ఇంతకుముందు 5,000 ఉండే కానీ ఇప్పుడు 3,000 రూపీస్ అయిపోయింది. సో నేను అనుకున్నా చలో తీసుకుందాం 3,000 రూపీస్. కానీ సో మీకేం చెప్తాను, చాలామంది అంటే కామెంట్ చేస్తున్నారు ఓలా ఎలక్ట్రిక్ చేయను, ఓలా ఎలక్ట్రిక్ అని. సో ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చేసింది. సో మనతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిపోదాం, ఫటాఫట్ వెళ్ళి ఏంటి ఆ కథ ఏందో, ఎలక్ట్రిక్ ఇది అసలు రేంజ్ ఎంత ఏంది కథ సో తెలుసుకుందాం. ఓకేనా, చలో డైరెక్ట్ గుడంకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ రాగానే చూస్తే చాలామంది ఉన్నారు భయ్య, అసలు ఏందో అర్థం కాలేదు. సో అది ఫస్ట్ మనం అయితే పర్చేస్ చేసి అది లింక్ ఉంటుంది కదా మనీది, అమౌంట్ స్క్రీన్ షాట్ చూపిస్తే మనకు ఒక టోకన్ ఇస్తారు. సో ఆ టోకన్ నెంబర్ 39 ఉండే. సో ఇక్కడ ప్రస్తుతం 13 or 14 నెంబర్ అయితే నడుస్తుంది. బాబా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చేసిన పక్కనే గార్డెన్ ఉంది, పోయి కూర్చున్నాను. సో వచ్చి రష్ బైక్ నాతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసిన చాలామంది ఉన్నారు కదా, 60-70 మంది ఉన్నారు. సో అందరూ దాని గురించే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకేం చేద్దాం, ఎంతసేపు నేను 10కి వెళ్ళినా ఎగ్జాక్ట్లీ 10:30 అయింది నాకు. కానీ ఈ టైం చూస్తే మాత్రం 3:30 అవుతుంది. సో ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అక్కడ. సో ఇక్కడ నా టైం వచ్చేసింది. సో నా టోకన్ నెంబర్తో 39కి అయితే పిలిచినాను. సో లోపలికి వెళ్ళినా చూడొచ్చు రష్ బాయ్ నాకు మొత్తం చూసేసిన, ఆయన బైక్ సెలెక్ట్ చేసిన, ఆయన నెంబర్ సెలెక్ట్ చేసిండు. సో నాకు కనీసం టైం కూడా ఇవ్వలేదు. సో మొత్తం ఆయనే చూసేసిండు. సో థ్యాంక్ యూ సో మచ్ రష్ బాయ్. సో ఒక పని అయిపోయింది. లేవు ఎన్ని బైకులు చూస్తే ఎన్ని ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. రోజుకి 200 దిగుతున్నాయంట, చూడండి ఎన్నికైనా ఉన్నాయి చూడండి. సో దీనిలో మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, దీనిలో మీకు నచ్చింది తీసుకోవచ్చు అంతే, అలా ఏం లేదు. ఓకేనా. సో ఫైనల్ అయితే మన బైక్ అయితే డెలివరీ నేనైతే బయట తీసుకొని వచ్చేసాను. సో కొంచెం చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే 3,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయల బండి మనకు 3,000కి ఇస్తున్నారు కదా. సో కొంచెం ఆనందం అయితే ఉంటుంది. సో చూద్దాం ఇంకా ఈ ఆనందం ఎంతవరకు ఉంటుంది, ఎందుకంటే జియో రెంటల్ అసలు ఏందో టర్మ్స్ అండ్ కండిషన్ తెచ్చారు. సో దీని గురించి అయితే ఒక వీడియో తీస్తాను మొత్తము, రేంజ్ ఎంత అది ఎంత అని. సో ఇప్పుడైతే మనమైతే దీన్ని ఇంకా తీసుకొని వెళ్ళిపోతాము ఇంటికి. సో రేపు నుంచి ఇంకా వీడియో పెడతాను. సో దీని గురించి మొత్తం ఒక వీడియో చేసి స్పెసిఫిక్ ఒక వీడియో అయితే చేస్తారు, రేంజ్ ఎంత, ఎట్లా ఉంది వర్కింగ్, మనకు కంఫర్టబులా లేదా, సో ఎన్నిసార్లు ఛార్జ్ పెట్టాలి, ఎన్ని కిలోమీటర్ నడుస్తుంది, అసలు ఏంది కథ, దీన్ని మొత్తం ఒక వీడియో అయితే మొత్తం చెప్తాను. చూసినట్టయితే బైక్ ఇట్లా ఉంటుంది మొత్తం, మన స్కూటర్ అయితే ఓలా S1 ఎయిర్ ఇది. సో దీనికైతే చాలా నెగిటివ్ వస్తున్నాయి, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ ఒక 10 కిలోమీటర్స్ అయితే నేను ట్రై చేశాను. సో డ్రైవ్ చేస్తే నాకు కొన్ని నెగిటివ్స్ చాలా ఉన్నాయి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్సిలేటర్ చాలా డేంజర్గా ఉంది. సో ఆల్రెడీ చేస్తాను, రేపు నుంచి మీకు రెగ్యులర్ వస్తుంది. సో ఓలా ఎలక్ట్రిక్ పైన. సో చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగా లుక్ అయితే చాలా క్యూట్గా చాలా బాగుంది. సో దీనికి ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే లేడీస్కి ఫుట్ రెస్ట్ లేదు. సో ఓన్లీ అంటే ఎవరైనా లేడీస్ సారీ వేసుకొని వస్తే ఇంకా కూర్చోబెట్టలేము, ఎందుకంటే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సో ఇది పెద్ద మైనస్ పాయింట్ దీంట్లో. సో ఇక్కడ ఇంకా నాకు తెలియదు ఆప్షన్ ఇంకా నాకు అంత ఐడియా రాలేదు. సో 2-3 రోజులు నడుపుతున్నా కానీ నాకు ఐడియా రాదు. సో ఇప్పుడు మనైతే డిక్కీ ఓపెన్ దీనికి కీ లేదు, డైరెక్ట్ స్క్రీన్ టచ్ పైన ఉంది అన్నీ. దీన్ని క్లిక్ చేస్తే మనము డిక్కీ ఓపెన్ అయింది. దీనిలో మనకు ఒక హెల్మెట్, ఒక ఛార్జరు, ఇంకా 2 గ్లాసెస్ సైడ్ మిరర్స్ వస్తుంది. సో హెల్మెట్ అయితే చాలా వెయిట్లెస్ ఉంది, మరీ అంత వెయిట్ లేదు హెల్మెట్ అయితే, చాలా బాగుంది హెల్మెట్ గిట్ట. సో దీంతో పాటు ఇంకోటి మనం అయితే ఒక కిట్ ఇచ్చిర్రు, దీనిలో చిన్న మైనర్ యాక్సిడెంట్ అయితే ఏమో ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతే, అది ఏం లేదు. సో దీనిలో అయితే సైడ్ మిరర్ ఉంది. సో ఇదే వచ్చింది దీనిలో అయితే మనకి ఈ ఐటెంలోనే. సో ఫైనల్ అయితే మన స్కూటర్ అయితే బయటకు వచ్చేసింది. సో రేపైతే ఒక వీడియో తీయబోతున్నాను మొత్తం నేను, ఏంటంటే దీని గురించి మొత్తం ఇంకా. సో ఫుల్ ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ పోవచ్చు, సో ఎన్నింగ్ అయితే మనకు దీనిలో. సో ఆల్రెడీ మనం ఐథర్ కొన్న మనకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఐథర్ వేరే ఉంది, ఇది వేరే ఉంది, చాలా డిఫరెంట్ ఉంది బై ఐథర్ దీనికి, ఎందుకంటే అది పికప్ సూపర్, ఇది పికప్ అంత లేదు. ఓకేనా. సో ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాను. సో దీని టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే, సో మీరు 200 పైన 1200 చేస్తే మీకు జియో రెంటల్ ఫ్రీ. ఓకేనా. సో 1000 నుంచి 1199 చేసిన గిట 50-100 రూపాయలు కట్టేస్తుంది. 800 నుంచి 1000 రూపాయలు చేస్తే 200 రూపాయలు కట్టేస్తుంది. సో 500 నుంచి 800 చేస్తే లేక 1000 రూపాయలు చేస్తే 300 కట్టేస్తుంది. సో 500 కంటే కిందికి సో 400, 200, 300 చేశారు మీరు. సో దానికి మాత్రం 400 రూపీస్ కట్ అవుతుంది రెంటల్, 400 రూపీస్. సో మీరు ఒక్కరోజు 2 రోజులు చేయకపోయినా కూడా డైలీ 400 కట్ అవుతుంటుంది అకౌంట్లో, మైనస్ అవుతుంటుంది. అది ఓలా వ్యాలెట్లోనే ఉంటుంది కదా, ఓలా యాప్లో వ్యాలెట్ ఉంటుంది కదా, దానిలో అకౌంట్లో మైనస్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు 2 రోజులు 3 రోజులు ఊరికి వెళ్తూ వెళ్ళాలనుకుంటే ఇదే స్కూటర్ మీరు ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ వెళ్ళి సబ్మిట్ చేసేయండి. సో అక్కడి నుంచి మీ ఐడి టర్మినల్ అయితే అయిపోతుంది. సో రెంటల్ అయితే 0 ఉంటుంది. సో మీకు మైనస్ అయితే కాదు అకౌంట్లో. సో మర్చిపోకండి.
ఒక్క రోజుకి 400 రూపాయలు. ఓకేనా. సో మీరు 500 కొట్టిన అనుకో, సో ఇప్పుడు సపోజ్ వెళ్ళిరు మంచిగా హాయిగా ఒక 500 కొట్టారు మీరు. సో 500లో 400 రూపాయలు మ్యాథ్స్ అయిపోతుంది. సో మీ చేతికి వచ్చేది 100 రూపాయలే. ఓకేనా, అర్థమైంది కదా. 100 రూపాయలు వస్తుంది. ఆ 100 రూపాయలు కూల్ డ్రింక్ సిగరెట్ తాగి ఇంటికి వెళ్ళిపోరు, అంత ఇంకేం లేదు. 100 రూపాయలు ఇంకేం వస్తుంది. ఓకేనా. సో పెట్రోల్ అయితే లేదు, ఛార్జెస్ ఎలక్ట్రిక్. సో చూసి తీసుకోండి, ఒకసారి ఆలోచించండి మీతో సెట్ అవుతా కాదా. సో ఒక ఫుల్ ఛార్జ్లో మినిమం నాకు తెలిసి 500 to 650 రూపీస్, 650 600 అంతే అవుతుంది ఫుల్ ఛార్జ్లో. సో అది రైడింగ్ మోడ్ మీద పెట్టి. ఈకో ఉంది, నార్మల్ ఉంది, స్పోర్ట్స్ ఉంది. సో ఈకో అంత సెట్ కాదు, ఎందుకంటే చాలా పికప్ చాలా స్లో ఉంది దానిలో అయితే. ఓకేనా. సో ఇంకో వీడియో తీస్తాను దీని గురించి, మొత్తం రైడ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. సో ఓకేనా. సో ఏమైనా ఇంకా ఉంటే కామెంట్ చేయండి, నాకు చెప్తాను మీకు. సో ఇదే ఫ్రెండ్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ది. సో ఇంకా వస్తాయి వీడియోస్ వస్తాయి దీని గురించి మొత్తం, ఎందుకంటే ఎప్పుడు తీసుకొచ్చినా. సో నాకు అంత తెలియదు, 2-3 రోజులు ట్రై చేసిన తర్వాత తెలుస్తుంది నాకు. సో రివ్యూ అయితే ఫుల్గా ఇస్తాను మీకు, మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియో వచ్చేది అనేది ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్, సీ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.